డీటెయిల్స్ చూద్దాం. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి గడప గడపకు వెళ్లి సమస్యలను తెలుసుకున్న సీఎం జగన్ మేనిఫెస్టోలో మరికొన్ని కొత్త హంగుల్ని జోడిస్తారని దౌలూరి దొరబాబు అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానంగా పెద్దాపురం నియోజకవర్గంలో ఎదుర్కొంటున్న సమస్యలపైన మేనిఫెస్టో రిలీజ్ చేస్తారంటున్న ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దౌలూరి దొరబాబుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. పెద్దాపురం నియోజకవర్గం ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో దౌలూరి దొరబాబు గారు, వారితో సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్తున్నారో, ఇటువంటి నవరత్నాలు ఏ విధంగా జనాలకి వివరిస్తున్నారో అనే దాని మీద వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి 170 వై నాట్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం దౌలూరి దొరబాబు పెద్దాపురం నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్ డీడీగా ఇస్తారని చెప్పి ముందే ప్రకటించడం జరిగింది. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ఫస్ట్ సీట్ మీదే ప్రకటించడం, అంటే పెద్దాపురం నియోజకవర్గానికి వచ్చిన తర్వాత మీ సీటే ప్రకటించడం అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. అలాంటిది పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్న స్థానిక ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో, అలాగే నవరత్నాల భాగాల్లో ఏ విధంగా మీకు అలా రిసీవ్ అయిందని చెప్పి మీరు అనుకుంటారు? నా సీటు ప్రకటించిన తర్వాత, అలాగే ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కూడా మేము ప్రజల్లో మమేకం అవుతూ ప్రతిరోజు కూడా ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ప్రజలకి ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాలను వివరిస్తూ ఈరోజు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్దాపురం నియోజకవర్గమే కాదు, చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి కుప్ప నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామన్న నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పరిపాలన. ఆయన కులం చూడకుండా, మతం చూడకుండా, మరి ముఖ్యంగా రాజకీయం చూడకుండా ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అవ్వచ్చు, జనసేన వాళ్ళు అవ్వచ్చు, బీజేపీ వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు ఈరోజు అందజేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మెచ్చుకొని ఆయన మరలా ముఖ్యమంత్రి చేయడానికి రెడీగా ఉన్నారని ఈరోజు తెలియజేసుకుంటా ఉన్నాం. సార్, ప్రధానంగా అంటే మీరు ఒక సీనియర్కి ఒక జూనియర్కి అన్న విధంగా, అంటే మీరు పెద్దాపురం నియోజకవర్గంలో స్టాండర్డ్గా ఉన్నప్పటికీ కూడా లోకల్ అనే వేరియేషన్ కనబడుతుంది. అలాగే సీనియర్ జూనియర్ అనే వ్యత్యాసం కూడా కనబడుతుంది. అంటే టీడీపీకి చెందినటువంటి చినరాజప్ప మీ మీద పోటీకి దిగడం అనేది, అంటే గతంలో కూడా టీడీపీ నుండి ఆయన ఉన్నారు, కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నుండి మీరు దిగడం అనేదాన్ని ఆయనకి సవాల్ ఏ విధంగా చేస్తారు? 2019లోనే సీనియర్ జూనియర్ అన్న విషయం ప్రజలందరూ కూడా గమనించి 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు దింపి ఆ రోజు 151 సీట్లతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆయన వచ్చిన అవకాశాన్ని, ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకాన్ని అమలుపరిచి ఈరోజు 151 కాదు, వై నాట్ 175 అని ఈరోజు ముఖ్యమంత్రిగా మరలా చేయడానికి రెడీగా ఉన్నారు. ఇప్పుడు వయసు రీత్యా నాకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు, నాకంటే పెద్ద పదవులు కూడా చేయవచ్చు చినరాజప్ప గారు. కానీ నేను ఒక విషయం అయితే చెప్తా ప్రజలందరికీ కూడా, గత 40 సంవత్సరాలుగా ఈ పెద్దాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులందరూ కూడా బయట వారి నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే. అలాగే నా గురించి వాళ్ళకి తెలుసు. గత 20 సంవత్సరాలుగా ఏమైనా అవకాశం వస్తే శాసనసభ్యులుగా ప్రజలకు సేవ చేసుకుందామని నేను కూడా తిరుగుతా ఉన్నా. ఈరోజు వాళ్ళందరూ ఆదరాభిమానాలతో, దేవుని ఆశీస్సులతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు నాకు శాసనసభ్యులుగా పోటీ చేసే అవకాశం వచ్చింది. తప్పకుండా మేము గెలుస్తున్నాం. అసలు స్థానికుడు దెబ్బ అంటే ఏటో ఆ సీనియర్ చూపించడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. ప్రధానంగా అంటే సునీల్ గారు ఎంపీ పదవి ఇవ్వడం, అలాగే ఎంపీగా పోటీ చేయడానికి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం, అలాగే పెద్దాపురం నియోజకవర్గంలో మీకు ఇవ్వడం, అంటే ఎన్ఆర్ఐలకే ఇస్తున్నారు, స్థానికులకి ఎవరా అంటే మీరు 8 సంవత్సరాల నుంచి మీరు పోటీకి దిగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద వేసిన బాధ్యత ఏ విధంగా చూడవచ్చు? అంటే ఇక్కడ ఉన్న స్థానికులకి అది అర్థమవుతుంది, అంటే మీరే రేపొద్దున వీళ్ళ సమస్యలన్నీ నెరవేరుస్తారనే విధంగా అనుకుంటున్నారని అనుకుంటున్నారు? తప్పకుండా. ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే మేము మా పొట్టకూటి కోసం మేము చదువుకొని అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుని మా కష్టాజితాన్ని ఈరోజు ప్రజలకు సేవలకు ఉపయోగించుకోవడానికి ఈరోజు నేను కానీ సునీల్ గారు కానీ మేము ఈరోజు చాలా గర్వంగా చెప్తున్నాం, ధైర్యంగా చెప్తున్నాం. చాలాసార్లు చినరాజప్ప గారు కూడా డిమాండ్ చేసి చెప్తా ఉన్నా, ఇప్పటి వరకు నా రాజకీయ ప్రస్థానంలో ప్రతి పైసా కూడా నా కష్టార్జంతో వచ్చిన సొమ్మే. ఆయనకిలాగా నేను రామేశం మెట్ట తినో లేదా ప్రజల సొమ్ము తినో ఈరోజు రాజకీయాలు చేయడంలా. ఆయన సీనియర్ అవ్వచ్చు అవినీతిలో, నేను ఇంకా అవినీతి అన్నది నేను చెయ్యను. ఎందుకంటే ప్రజలకు సేవ చేయాలి. ఈరోజు దేవుని ఆశీస్సులతో మంచి పొజిషన్లో ఉన్నాం. నేను సునీల్ కూడా, మేమందరం కూడా రాజకీయంగా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. మాకు ప్రజలకు అవకాశం, సేవ చేసుకోవాలి అవకాశం వస్తే సునీల్ అనే వ్యక్తి ఎంపీగా ఈ పని చేశాడు, లేకపోతే ఎమ్మెల్యేగా దొరబాబు ఈ పని చేశాడని చెప్పుకోవడానికి తిరుగుతున్నాం తప్ప వాళ్ళకలా మేము మాత్రం రాజకీయ నాయకులం కాదు. తప్పకుండా మా పెద్దాపురం నియోజకవర్గంలో నేను, అలాగే కాకినాడ పార్లమెంట్లో సునీల్ కూడా తప్పకుండా ఒక ముద్ర అయితే మాత్రం చూపిస్తూ ఉంటాం. అంటే ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సునీల్ గారిని
గారిని టార్గెట్ చేయడం అంటే జనసేనలోకి ఆహ్వానించడం అనేది కొంచెం తిప్పుకొట్టే విషయం. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మీ ప్రత్యర్థులుగా ఉన్న సీట్లు ప్రకటించిన తర్వాత జనసేన అధినేత మీ సునీల్ గారిని రమ్మనడం, అంటే కొంతమందిని రమ్మనడం అని పిలవడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అంటే సునీల్ గారికి డైరెక్ట్గా సునీల్ గారిని టార్గెట్ చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అది మీరు పవన్ కళ్యాణ్ గారిని సునీల్ గారిని అడగాలి. ఎందుకంటే నన్నేమి పవన్ కళ్యాణ్ గారు నన్నేమి ఆహ్వానించలేదు. అది సునీల్ గారిని ఎన్ఆర్ఐలను కూడా కొంచెం టార్గెట్ చేసినట్టుగా తెలుస్తుంది కదా. నేను ఎన్ఆర్ఐని కాదు, ఎన్ఆర్ఐని ఎప్పుడు ఒకప్పుడు ఎన్ఆర్ఐని. ఈరోజు అలా చూసుకుంటే లోకేష్ కూడా చదువుకోవడానికి బయటికి వెళ్ళి వచ్చిన వాడే, ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళే. కానీ ప్రజలకు సేవ చేయాలి, అక్కడ ఉన్నటువంటి ప్రతి దాని అవకాశాన్ని కూడా వదులుకుని ఈరోజు ప్రజలకు సేవ చేయాలని గత 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మేము ఎన్ఆర్ఐస్ కాదు, కానీ తప్పకుండా ఇక్కడ లోకల్గా స్థానికులుగా తప్పకుండా ప్రజలకు సేవ చేసి ప్రజల్లో ఈరోజు దౌలూరు దొరబాబు అనే వ్యక్తి శాసనసభ్యుడికి పని చేశాడని గత 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా చెప్పుకునే విధంగా ఈరోజు పరిపాలన అందిస్తామని మేము ప్రజలందరికీ వివరిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు మా మీద ఉన్నాయి. తప్పకుండా ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో తప్పకుండా భారీ మెజార్టీతో మేము వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నామని నమ్మకం. లాస్ట్ క్వశ్చన్ సార్, ఇది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రకటించే మేనిఫెస్టో కాకుండా పెద్దాపురం నియోజకవర్గానికి సెపరేట్ మేనిఫెస్టో, అలాగే సునీల్ గారు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేస్తారని చెప్పి మొన్న గతంలో జరిగిన సభలో మీరు తెలియజేయడం జరిగింది. అంటే మేనిఫెస్టో అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల్ని, అంటే గతంలో ఉన్నది టీడీపీ గవర్నమెంట్, అంటే ఆ సమస్యల్ని ఇక్కడ లేవనెత్తి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఈ మేనిఫెస్టోలో పెట్టే బాధ్యత మీరు తీసుకున్నారని అనుకోవచ్చు? తప్పకుండా. ఎందుకంటే మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ మేనిఫెస్టో ప్రకటిస్తున్నారో మేము అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి ఏ మాట వచ్చినా సరే 100% అమలుపరిచే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏదైనా ఒక పథకం చేయాలన్నా, ఏదైనా నోటి నుంచి మాట రావాలన్నా చాలాసార్లు అన్నీ ఆలోచించే ఆయన నిర్ణయం తీసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. ప్రతి మేనిఫెస్టోలో కూడా 600 హామీలు 700 హామీలు ఇచ్చాడు. కానీ ఏ ఒక్క హామీ అమలుపరిచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మా నాయకుడు 100% అమలుపరిచినటువంటి నాయకుడు. తప్పకుండా మా అందరికీ ప్రజలందరికీ నమ్మకం ఉంది. ఈరోజు గత 3 రోజులుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వృద్ధులు కానీ, మిగిలిన ఒంటరి మహిళలు కానీ, వీళ్ళందరూ కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థను తీసేయాలి, ఇంటికి పెన్షన్ ఆపేయాలని ఈరోజు తెలుగుదేశం వెనకాలన్న కొన్ని కంపెనీలు చేసిన కుట్ర వలన గత 4 రోజులుగా ఈరోజు చాలామంది వృద్ధులు అవస్థలు పడుతూ ఉన్నారు. కానీ 2 నెలల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వస్తుంది. తప్పకుండా వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించి వాళ్ళకి సేవలు వినియోగిస్తాం. దానికంటే ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి సునీల్ గారు ఆల్రెడీ ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆయన 4 పాయింట్లు, అందులో 400 గ్రామాలను దత్తత తీసుకుని 400 కోట్ల రూపాయలతో ఆయన అభివృద్ధి పరచాలని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఉపాధి కల్పించడానికి స్కిల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు స్థాపిస్తానని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సునీల్ గారి మేనిఫెస్టో, అలాగే జగన్ గారి మేనిఫెస్టోకి అదనంగా నేను గత 2 సంవత్సరాలుగా గడపకు మన ప్రభుత్వాన్ని తిరగడం వల్ల ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో ఉన్నటువంటి సమస్యలు నాకు తెలిసినాయి. అలాగే మా నియోజకవర్గంలో ఈరోజు సుమారు 20,000 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. కానీ కరోనా వలన దానివలన కొద్దిగా ఆ నిర్మాణం ఆలస్యమైంది. మేమందరూ కూడా మా నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా నేను హామీ ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే తప్పకుండా 2 సంవత్సరంలో మేము అధికారంలోకి వచ్చిన, నేను ఎమ్మెల్యే అయిన సంవత్సరంలో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే నేను దానికి సహకరిస్తానని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో కూడా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా, ఎందుకంటే ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మాకు తెలిసిన సమస్యలన్నీ కూడా మేము తీరుస్తాం. అలాగే సామర్లకోటకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి మంచినీటి సమస్యను కూడా తీర్చడానికి సామర్లకోట పెద్దాపురం పట్టణాలను కూడా మేము మేనిఫెస్టోలో పెట్టుకుని చివరి వరకు ప్రతి వార్డులో కూడా చిన్న డ్రైన్స్ కానీ అవన్నీ కూడా లోకల్ మేనిఫెస్టోలో పెట్టి ఎమ్మెల్యే అయిన 5 సంవత్సరాల్లో ప్రతిదీ కూడా తీరుస్తానని వాళ్ళకి హామీ ఇచ్చే మేము ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. సార్ మీ మేనిఫెస్టో ఎప్పుడు ఉండొచ్చు సార్? లాస్ట్ క్వశ్చన్. మేనిఫెస్టో అన్ని ఆల్రెడీ రెడీ అవుతూ ఉంది. ఎందుకంటే ప్రతి సమస్యలు కూడా ఉన్న లోకల్ నాయకులతో కూడా అందరితో కూడా మాట్లాడి ప్రతి ఊరికి డిఫరెంట్ మేనిఫెస్టో. ఎందుకంటే ఇక్కడ ఒక సమస్య ఉండొచ్చు, దివిల్లో చంద్రమాంపల్లిలో ఒక సమస్య ఉండొచ్చు. కాబట్టి వాళ్ళందరినీ నాయకులతో కూర్చొని నా దృష్టికి వచ్చిన సమస్యలు 2 కలిపి తప్పకుండా నామినేషన్ వేసిన తర్వాత దాన్ని తప్పకుండా వెళ్తాం. ఖచ్చితంగా కూడా వైసీపీ పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి దౌలూరు దొరబాబు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల్లో భాగంగా అన్ని కార్యక్రమాలను కూడా విజయవంతం చేసి ఆయనకి ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సీపీకి పెద్దాపురం నియోజకవర్గం కూడా ఒక సీట్ కన్ఫర్మ్ చేయదలుచుకున్నామని అని చెప్పి దౌలూరు దొరబాబు ఖచ్చితంగా కన్ఫర్మ్గా చెప్తున్నారు. కెమెరామెన్ సత్యనారాయణతో కిషోర్, 9 టీవీ, కాకినాడ జిల్లా నుండి.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన సోదరుడు రాజేంద్రనాథ్ రెడ్డికి ప్రశాంత్ రెడ్డి ఫోన్ చేశారని, తమ మధ్య విభేదాలను ప్రశాంత్ రెడ్డి క్యాష్ చేసుకోవాలని చూశారని మండిపడ్డారు. జగన్ వద్ద లబ్ధి పొంది స్వార్థం కోసం ప్రశాంత్ రెడ్డి పార్టీ వదిలి వెళ్లిపోయారని ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. కూడా మీకు వినిపిస్తాను. ఆమె ఫోన్లో మాట్లాడలేదు, కానీ మధ్యవర్తుల ద్వారా మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలు ఉన్నాయని 3 కోట్లు ఆఫర్ చేసి తెలుగుదేశం పార్టీలోకి రమ్మని చెప్పడం జరిగింది. మా తమ్ముడు మా మధ్య ఏదో చిన్న మనస్పర్ధలున్నా కుటుంబం అన్నప్పుడు ఉంటాయి, పార్టీలు అన్నప్పుడు కూడా ఒక కుటుంబం లాంటివి చిన్న మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి. మేము ఇద్దరం మాట్లాడుకున్నాం. విజయసాయి రెడ్డి గారి దగ్గరికి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి కూడా తీసుకువెళ్ళాను, మాట్లాడుకున్నాం. రాజేందర్ చెప్తాడు మీకు వివరాలన్నీ. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా, ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్న మా కుటుంబం, వారి పట్ల, కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గలటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి రాజకీయ నిజరూప దర్శనం ఒక ఆడియో రూపంలో మీ దగ్గరికి తీసుకొస్తున్నానని చెప్పి మీకు మనవి చేసుకుంటున్నాను. అసలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవూరు నియోజకవర్గంలో ఆమె పర్యటిస్తున్నప్పుడు ఒక మాట అన్నారు. నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి చెల్లెల్ని ఏ ఇంటికైతే కోడలుగా పంపించారో అదే ఇంటికి నేను కోడలుగా పంపబడ్డానని చెప్పి ఆఖరాకి నల్లపురెడ్డి కుటుంబ పేరునే వాడుకోవాల్సిన పరిస్థితి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారికి వచ్చిందని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటున్నాను. వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుంచి కూడా, ఆయన ఉన్నప్పటి నుంచి కూడా ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడుస్తున్న మా కుటుంబం, వారి పట్ల, కుటుంబం పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం గలటువంటి కుటుంబం నల్లపురెడ్డి కుటుంబం అని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఇక అసలు రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశాంతి రెడ్డి ఫోన్ కాల్ ఆడియోలో అనేక విషయాలు బయటపడ్డాయని నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతే వ్యాపారాలు చూసుకుంటామని ప్రశాంతి రెడ్డి ఆ ఫోన్ కాల్లో చెప్పారని, అలాంటి వాళ్లను నమ్మి జిల్లా ప్రజలు ఓటు వేయొద్దని ఆయన హెచ్చరించారు. టీడీపీ అభ్యర్థుల గురించి, వైసీపీ ఎమ్మెల్యేల గురించి ప్రశాంతి రెడ్డి తప్పుగా మాట్లాడారని కూడా విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. నెల్లూరు లోక్సభ పరిధిలోని 7 స్థానాల్లో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కొరవడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నటువంటి ఈరోజు టికెట్ ఇస్తామనే పోటీకి నిలబడినటువంటి అభ్యర్థులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నటువంటి వాళ్ళే. అది ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ, వేమిరెడ్డి ప్రశాంతమ్మ కానీ, ఇక కావ్య కృష్ణారెడ్డి కానీ, వీళ్ళందరూ కూడా మీరు చెప్పండి, ఒరిజినల్గా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు ఎక్కడ? అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని నిలబెడతా ఉన్నారా? మనం వదిలేసినటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి మీరు నిలబెట్టాల్సినటువంటి అవసరం ఏంటి? అంటే నాయకత్వ లోపం అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ప్రజాబలం. ఈరోజు మా పార్టీ అధినాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చేసి చూపించినటువంటి అభివృద్ధి పథకాలు కానీ, 99% మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు అమలు విషయంలో కానీ, ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చినటువంటి ఘనత కానీ, ఇవన్నీ కూడా ప్రజల మనోభావం తెలుస్తూ ఉంది. మీరు సిద్ధం యాత్రలో, బస్సు యాత్రలో ఒకటి నేను అర్థం చేసుకున్నది, ఆయన్ని కలవంగానే ఆయన బస్సు దిగి ప్రజల్లో మమైకమై వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఆ వచ్చేటటువంటి ఆనంద బాష్పాలు కానీ, కొన్నిసార్లు మాట రాకుండా వాళ్ళు ఏం మాట రానటువంటి పరిస్థితి కానీ, అంటే ప్రేమతో ఆప్యాయంగా ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ని బట్టి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల్లో పేదలు,
బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ వీళ్ళల్లో గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి ఆ యొక్క ప్రేమ కనబరుస్తున్నటువంటి ఆ ప్రేమను చూస్తే మా లక్ష్యం 175కు 175 సాధిస్తామనడంలో ఎటువంటి సందేహం లేదు. తెలుగుదేశం పార్టీలో నాయకత్వం కొరవడి నెల్లూరు జిల్లాలో నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడులో భర్త ఇంటి ముందు భార్య దీక్ష చేపట్టింది. భర్త శ్రీకాంత్ రెడ్డి రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని భార్య సంచలన ఆరోపణ చేసింది. దీక్షకు దిగిన సులోచన తల్లి, తమ్ముడిపై భర్త కుటుంబ సభ్యులు దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కోర్టులో విడాకులు మంజూరు రాకముందే రెండవ పెళ్లి ఎలా చేసుకుంటాడని తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులను డిమాండ్ చేసింది సులోచన. కూర్చొని మాట్లాడడం రాత్రి 10 గంటల ఎఫ్ఐఆర్ 494 కేసు పెట్టాం. ఆ ఎవిడెన్స్ మాకు పెళ్లి చేసుకున్నారు, డైవర్స్ రాకుండా ఇంకో రెండో పెళ్లి చేసుకున్నాము. పేరు కూడా తెలియట్లేదు. స్టేషన్ లో మేము రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినాము. రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఎనీథింగ్ ఎవిడెన్స్ డైవర్స్ ఇచ్చింది కూర్చొని. కుత్బుల్లాపూర్ బాచుపల్లి పిఎస్ పరిధిలోని ప్రగతి నగర్లో ఓ యువకుడి మర్డర్ చోటు చేసుకుంది. తేజస్ అనే యువకుడిని గుర్తు తెలియని 3 వ్యక్తులు బైక్పై వచ్చి ఇంట్లో నుండి బయటకు తీసుకువెళ్లి సమీపంలోనే హత్య చేశారు. తేజస్ శరీరంపై 11 కత్తిపోట్లు, బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం మర్డర్ చేశామని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు నిందితులు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. కాగా గతంలో బోరబండలో జరిగిన ఓ హత్య కేసులో A3 నేరస్తుడిగా తేజస్ ఉన్నాడు. మర్డర్ అయిందని చెప్పేసి శ్రీనుకు మన బాచుపల్లి ఇన్స్పెక్టర్, వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్, అల్లంపూడి ఇన్స్పెక్టర్ అందరం వచ్చినాము. ఇక్కడ ప్రగతి నగర్ చెరువు దగ్గర వాడు మహేష్ అని చెప్పి రూమ్ కిరాయి తీసుకొని ఉంటున్నారు. దాంట్లో తేజు అని చెప్పేసి మన క్రైమ్ నెంబర్ గతంలో ఎస్ఆర్ నగర్లో క్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళ ఫ్రెండ్సే కలిసి రాత్రి మందు పార్టీ చేసుకొని ఇక్కడ ప్రగతి నగర్ కిందికి అతన్ని పిలిపించి మర్డర్ చేశారు. ఇది రివెంజ్ మర్డర్ లాగా కనిపిస్తుంది. ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళని పట్టుకుంటాము, త్వరలో అరెస్ట్ చేస్తాము. హత్య కేసులో ఎంతమంది పాల్గొన్నారు సార్ సుమారుగా? హత్య కేసులో ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో తెలిసింది ఏంటంటే 4 మెంబర్స్ మరియు ఇతరులు ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 4 కూడా వీళ్ళ ఫ్రెండ్సే అందరూ. ఆ 4 ఫ్రెండ్స్ నమ్మించి ఇతను కిందికి తీసుకొచ్చి మందు దాటి పొడిచి చంపారని తెలుస్తుంది. పరిశోధనలో ఉంది. ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసినాక ఇంకా నిజాలు తెలుస్తుంది. డెడ్ బాడీ మీద ఎన్ని కత్తిపోట్లు? సుమారు 10 నుంచి 11 కత్తిపోట్లు మనకు కనిపిస్తున్నాయి. పిఎంఈ అయినాక ఇంకా క్లియర్గా మనకు తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్ వచ్చింది ఒకరు మర్డర్ అయిందని చెప్పేసి శ్రీనుకు మన బాచుపల్లి ఇన్స్పెక్టర్, వెంకటరెడ్డి ఇన్స్పెక్టర్, అల్లంపూడి ఇన్స్పెక్టర్ అందరం వచ్చినాము. ఇక్కడ ప్రగతి నగర్ చెరువు దగ్గర వాడు మహేష్ అని చెప్పి రూమ్ కిరాయి తీసుకొని ఉంటున్నారు. దాంట్లో తేజు అని చెప్పేసి మన క్రైమ్ నెంబర్ గతంలో ఎస్ఆర్ నగర్లో క్రైమ్ నెంబర్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారు. ఆ మర్డర్ కేసులో ఉన్న వ్యక్తి ఇక్కడికి వచ్చి ఉంటున్నాడు. అతన్ని గుర్తు తెలియని వ్యక్తులు అంటే వాళ్ళ ఫ్రెండ్సే కలిసి రాత్రి మందు పార్టీ చేసుకొని
ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో కొందరు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. నెల్లూరులోని వైసీపీ ఎంపీ అభ్యర్థి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద టీడీపీ శ్రేణులు కవ్వింపు చర్యలు చేశారు. నగరంలోని 45వ డివిజన్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో టీడీపీ పార్టీ శ్రేణులు విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద హడావిడి చేస్తూ కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ బలమైన మద్దతు ఇస్తోంది. గత కొన్ని నెలలుగా పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో పూర్తిగా బిజీ అయిపోయారు. ఏపీలో ఎన్నికలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో పవన్ కళ్యాణ్ వారాహి ఎక్కి ప్రచారం మొదలుపెట్టేశారు. అయితే కొద్దిసేపటి క్రితమే ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. విశ్వంబర సెట్స్ లో షూటింగ్ లో ఉన్న తన సోదరుడు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కలిశారు. నాగబాబు ఇతర జనసేన పార్టీ నేతలతో కలిసి పవన్ చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఈ సందర్భంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. జనసేన పార్టీకి తన అండదండలు ఆశీర్వాదం ఉంటాయని భరోసా ఇచ్చారు. అన్నయ్య ప్రేమకు భావోద్వేగానికి గురైన జనసేనాని పవన్ కళ్యాణ్ వెంటనే చిరంజీవి కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. అనకాపల్లి నూకాలమ్మ తల్లి దీవెన్లు అందుకుంటానని పవన్ అన్న మాటలు విన్న చిరంజీవి తన తమ్ముడికి తన ఆశీర్వాదం కూడా ఉండాలని, అదేవిధంగా ఆర్థికంగా కూడా అండగా ఉండాలని చిరు నిర్ణయించుకున్నారట. వెంటనే 5 కోట్ల రూపాయల చెక్కుని జనసేన పార్టీకి విరాళంగా అందించారు చిరంజీవి. తమ కుటుంబ ఇలవేలుపు ఆంజనేయ స్వామి పాదాల చెంత చిరంజీవి పవన్ కళ్యాణ్ ను ఆశీర్వదించి జనసేన పార్టీకి ఆర్థిక సాయం చేశారు. చిరంజీవితో పాటు ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా జనసేన పార్టీకి ఆర్థికంగా అండగా ఉండబోతున్నట్లు తెలిపారు. పవన్ కళ్యాణ్ చిరంజీవిని కలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ భేటీలో చిరు, పవన్, నాగబాబు ముగ్గురు సోదరులు ప్రస్తుతం రాజకీయాలపై ఏకాంతంగా కాసేపు మాట్లాడుకున్నారు. చిరంజీవి అండదండలు జనసేన పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ విజన్ ఉన్న నాయకుడని టీడీపీ ఎంపీ అభ్యర్థి కృష్ణప్రసాద్ అన్నారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పారు. ముందు చూపుతో హైటెక్ సిటీ లాంటి మహానగరాన్ని నిర్మించి ఎన్నో లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారని కృష్ణప్రసాద్ కొనియాడారు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన లీడర్షిప్ లో, ఆయన విజన్ తో ఇంతకుముందు మనం చూసాం. ముఖ్యమంత్రిగా పొందినప్పుడు దూరదృష్టితో పనిచేస్తూ వస్తారు, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తూ వస్తారు. ఆయన విషయంతో అంతా ఏంటంటే బేసిక్లీ భారతదేశంలోనే ఒక ప్రగతి మాట ఆంధ్రప్రదేశ్ వేయాలని పనిచేస్తుంటారు. వాటిలో అందరికంటే ముఖ్యం ఏంటంటే అట్టడుగు వర్గాల ప్రజలకి చేస్తేనే కానీ ఈ ఆశ ఏదైతే కోరికలు ఉన్నాయో, ఏదైతే డ్రీమ్ ఉందో అది పూర్తిగా. సో ఈ టెక్స్టైల్ పార్క్ పెట్టినప్పుడు మరి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ స్కిల్స్ రావాలి అంటే, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్స్ తయారు చేయాలంటే దానికి కొత్త రీసెర్చ్ అండ్ డిజైన్ అవసరం ఉంటుంది, ట్రైనింగ్ సెంటర్స్ అవసరం ఉంటాయి, ఆ తర్వాత స్కిల్ అప్గ్రేడేషన్ అవసరం ఉంటాయి. ఇవన్నీ ప్రణాళిక వేసి అది చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. భారతదేశ చరిత్రలో డాక్రా గ్రూప్స్ ని ఏర్పాటు చేసింది మొట్టమొదటిసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ డాక్రా గ్రూప్ లో తెలుగుదేశం పార్టీ పాలసీ ఏం తీసుకుందంటే, లోన్స్ ఇచ్చేటప్పుడు అప్పర్ లిమిట్ 5 లక్షల రూపాయల వరకు అప్పర్ లిమిట్ కేటాయించారు, ఏర్పాటు చేశారు. కానీ
ఇప్పుడున్న వైసీపీ ప్రభుత్వం మహిళలకి అన్యాయం చేస్తూ ఆ 5 లక్షల అప్పాలను పెట్టి తొలగించి తగ్గించి 3 లక్షలకి పరిమితం చేశారు. ఇది చాలా అన్యాయం. త్వరలో టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వస్తూ ఉంది. అది మళ్ళీ మేము 5 లక్షలకి తీసుకెళ్తాము. మళ్ళీ అవసరం అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ఆయన లీడర్షిప్లో, ఆయన విజన్తో ఇంతకుముందు మనం చూసామైనా ముఖ్యమంత్రిగా పొందినప్పుడు దూరదృష్టితో పనిచేస్తూ వస్తారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తూ వస్తారు. రాష్ట్ర అభివృద్ధి కోసం